ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం చదివినట్లయితే ఈ విధముగా మనకు కనబడతా ఉంది. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. అవును ప్రియులారా, నీవు ఆరాధించే దేవుడు, నీవు పూజించే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. రోషము కలిగిన దేవుడు ఆయన. సార్వభౌముడు, సర్వాధికారి ఎన్నిసార్లు చెప్పినా ప్రియులారా, ఆయన అధికారానికి అంతము లేదు. సర్వాధికారి ఆయన, సర్వశక్తిమంతుడాయన, దహించు అగ్నిగా దహించి వేయటానికి ఆయన ఉండినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. అలాగే హెబ్రీయులకు రాసిన